వడగళ్లవాన చూశారు, వర్షంలో కప్పలు చేపలు కురవడం చూసుంటారు. వర్షంలో డబ్బు కాదు డబ్బే వర్షంగా కురిస్తే సినిమాలో గ్రాఫిక్ సీన్లలో కురవచ్చేమో కానీ నిజ జీవితంలో ఊహకు కూడా అసాధ్యం. కానీ ఇలాంటి వాటిని కూడా గుడ్డిగా నమ్మేస్తున్నారు అమాయక జనాలు. డబ్బుల వర్షం కురిపిస్తాం అని దొంగ బాబాలు చెప్పగానే నమ్మేసి లక్షలు సమర్పించుకున్నారు. అదిగో లచ్చిందేవి వైకుంఠం దాటేసింది, కైలాసం క్రాస్ చేసింది, ఇంద్రలోకం బైపాస్ చేసింది, మబ్బుల్లోకొచ్చేసింది. మీ మెడపై కనక మహాలక్ష్మి డబ్బుల వర్షం కురిపిస్తోంది. విక్రమార్కుడు సినిమాలో హీరో రవితేజ మోసం చేసే సీన్ అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాను ఆదర్శంగా తీసుకున్నట్టుంది ఓ ముఠా. అమాయక జనాలను టార్గెట్ చేసిన ముఠా బాబాల రూపంలో బురుడి కొట్టించడమే పనిగా పెట్టుకున్నారు. దుండిగల్ పరిధిలో నకిలీ బాబాల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. క్యాష్ బారిష్ అంటే డబ్బుల వర్షం కురిపిస్తామంటూ అమాయక జనాలను మోసం చేస్తోంది ముఠా. బారిష్ పూజ పేరుతో మత్తు పదార్థాలిచ్చి స్పృహ కోల్పోయేలాగా చేసి సర్వం బూట్ చేస్తున్నారు కేటుగాళ్లు. ఉత్తరప్రదేశ్కి చెందిన అబ్దుల్ ఖయ్యూమ్ పెద్ద బాబాగా నటిస్తుంటాడు. ఇతనికి శిష్యులుగా జూనియర్ బాబాలుగా బహదూర్పురాకు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్, ఫిలిం నగర్ గుగులోతు రవీందర్, సూరారంకి చెందిన సాయిబాబా, ఖైరతాబాద్కి చెందిన మనోహర్ సింగ్ నటిస్తున్నారు. ముఠా కదలికలపై నిఘా పెట్టిన సైబరాబాద్ పోలీసులు ఈ కేటుగాళ్లను ఈ నెల 26న గండి మైసమ్మ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా బాబాల ముసుగులో వీళ్లు చేస్తున్న మోసాలు వెలుగులోకి వచ్చాయి. బారిష్ పూజ పేరుతో అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. పూజలు చేస్తే ఇంట్లో కనకవర్షం కురుస్తుందని, సంపద పెరుగుతుందని నమ్మిస్తున్నారు. పూజలు చేసిన తర్వాత పూజ చేయించుకున్న వారికి తీర్థం ప్రసాదం ఇస్తున్నారు. అందులో మత్తుమందు కల్పిస్తున్నారు. వాటిని తిన్నవారు స్పృహ కోల్పోగానే ఇల్లు గుల్ల చేస్తున్నారు. వారి ఒంటి మీదున్న నగలు, ఇంట్లో ఉన్న డబ్బులు, బంగారం దోచుకెళ్తున్నారు. పెద్ద బాబాగా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్న కీలక నిందితుడు ఉత్తరప్రదేశ్కి చెందిన అబ్దుల్ ఖయ్యూమ్ పరారీలో ఉన్నాడు. మిగతా నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులపై నగరంలోని పలు పిఎస్లలో కూడా కేసులు ఉన్నట్లు గుర్తించారు. వాటిని కూడా దర్యాప్తు చేస్తున్నామంటున్నారు పోలీసులు. ఈ రోజుల్లో కూడా మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటే నమ్మేవారు ఉన్నారంటే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అలా నమ్మినంత కాలం ఇలాంటి ఫేక్ బాబాలు పుట్టుకొస్తూనే ఉంటారని చెబుతున్నారు. ఒకవేళ డబ్బుల వర్షం కురిసే విద్య వాళ్ల దగ్గర ఉంటే కనుక 10 పరకకు వాళ్లు ఎందుకు రోడ్డు పట్టుకొని తిరుగుతారో ఆలోచించాలని కోరుతున్నారు పోలీసులు.